తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరిలో ఉన్నటువంటి సందేహం అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను కూడా రిసీవ్ చేసుకుంటున్నటువంటి ఈ మెసేజెస్. ఇందులో నన్ను కొంత అడగడానికి ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి యాస్పిరెంట్స్ కూడా ఉన్నారు. ఏంటంటే సార్ ప్రిపేర్ అవ్వలేకపోతున్నాననో, స్ట్రెస్ ఫీల్ అవుతున్నాననో ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల, నాట్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. వాళ్ళ ప్రిపరేషన్‌లో ఏదైనా లోపం ఉంటే మనం సరిదిద్దడానికి అవకాశం ఉంటుంది. కమిషన్ పైన ఒక కేసు పడింది అనేసరికి చాలామంది అభ్యర్థులు కొంత భయాందోళనకు లోనవుతున్నారు. దీన్ని మనం పోగొట్టడానికి నేను అనుసరించే పద్ధతి, నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం 2 అంశాలు ఉంటాయి మనకి. మొట్టమొదటిది, మనం ఇంటర్నల్గా మనల్ని ఎలా స్ట్రెంగ్తెన్ చేసుకోగలగాలి. రెండోది, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ని మనం ఎలా హ్యాండిల్ చేయగలగాలి. అంటే మన ప్రిపరేషన్లో మనం రియల్లీ ర్యాంక్ ఓరియంటెడ్ థ్రెషోల్డ్ పాయింట్ని టచ్ చేయగలిగామా, అంటే మనం పర్ఫెక్ట్గా ప్రతి యూనిట్ రిలేటెడ్గా ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోగలిగామా, టైం మేనేజ్ చేయగలుగుతున్నామా, ఎగ్జామ్ని 3 అవర్స్లో కీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో పర్ఫెక్ట్ కీవర్డ్స్ని యూజ్ చేస్తూ మన లాంగ్వేజ్లో కూడా ఆ జార్గాన్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేయగలిగే స్కిల్ అనేది మనలో ఇంకా ఎన్హాన్స్ అయింది అనేది ఒక ఏరియా మనల్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి. అది మనం పర్ఫెక్ట్గా ఆ థ్రెషోల్డ్ పాయింట్ని ముందు టచ్ చేయగలిగామా, ఒక స్టేజ్కి వచ్చి రియల్లీ ఒక జెనిత్కి చేరుకున్న తర్వాత, అంటే మనం ఒక ప్రిపరేషన్లోనే శిఖరాగ్రాన్ని చేరుకోగలిగితే తర్వాత మనము ఏ టైంలో ఒకవేళ ఎగ్జామ్ ఈ నెక్స్ట్ ఆస్పెక్ట్స్ ఎటువైపు ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది లేదా ఈ టెన్షన్స్ అనేవి ఫస్ట్ మనం ఓవర్కమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం కొంచెం కాన్ఫిడెంట్గా ఉంటాం, మన అప్రోచ్లో కొంచెం ఆత్మస్థైర్యం ఉంటుంది మొదటిగా. ఇది ఇంటర్నల్గా మనల్ని మనం కొంత సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంది, ఎన్ని అంబిగ్విటీస్ ఉన్నప్పటికీ. ఒక చిన్నపాటి ఇంకొకటి నేను చెప్పదలుచుకుంది ఎక్స్టర్నల్ ఆస్పెక్ట్స్ని. ఎలా అంటే, దయచేసి అందరూ కమిషన్కి ఒక చిన్న మెయిల్ పెట్టే ప్రయత్నం చేయండి. ఇంతకుముందు మనం స్పెసిమెన్ కాపీ విషయంలో కూడా ఒక 2-3 వీడియోస్ చేసాము అండ్ మన టెలిగ్రామ్ ఛానల్స్లో పెట్టాము. స్పెసిమెన్ కాపీ రిలీజ్ చేయమన్న తర్వాత వాళ్ళు త్వరగా మనకి ఇవ్వడం జరిగింది. దానివల్ల మనకు 2 months ముందే ఆ కాపీ ఎలా ఉంటుందో తెలిసింది. ఇదే పద్ధతిలో కమిషన్కి కూడా రిక్వెస్ట్ ఏంటంటే, వీఆర్ అబ్సల్యూట్లీ అపొలిటికల్, we don't have any social interest, however we have social responsibility, we need credibility of the institution. అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఎగ్జామ్ని ఇలా కండక్ట్ చేయలేని పరిస్థితి కనుక ఎప్పుడైనా వచ్చినా, దీనివల్ల ఎక్కడైనా ఇబ్బంది జరిగినా మళ్ళీ అది సిస్టమ్కి సంబంధించినటువంటి క్రెడిబిలిటీ ఇష్యూ అవుతుంది, సిస్టమ్ పైన కాన్ఫిడెన్స్కి సంబంధించిన ఇష్యూ అవుతుంది. సో మన వ్యవస్థ పట్ల విశ్వసనీయత, నమ్మకం అనేది పెంపొందించుకోవాల్సినటువంటి ఆవశ్యకత అటానమస్ కమిషన్స్ పైన ఉంటుంది కంపల్సరీ. వీటిని మనం ఒక మెయిల్ ద్వారా 100% సిన్సియర్ రిక్వెస్ట్తో, ఏ విధమైనటువంటి ఇంట్రెస్ట్ లేకుండా, మనం ఏవైనా ఇంతకుముందు నోటిఫికేషన్లోనే తప్పులు జరిగి ఉంటే వాటిని ఎలా సరిదిద్దుకోవచ్చు, ఇప్పుడే ఎగ్జామ్ జరగడానికి ముందే వీటన్నిటినీ కంపైల్ చేసి ఒక దగ్గరే జస్టిస్ ఎలా తీసుకొని రావచ్చు అనేది ముందే ప్రయత్నం చేయండి. ఎక్కడ ఏ సోషల్ గ్రూప్కి కూడా ఇంజస్టిస్ జరగలేదనేది ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి క్రెడిబిలిటీ ఉంటూ, ఎగ్జామ్ని సజావుగా, హైలీ ట్రాన్స్పరెంట్గా అండ్ ఏ విధమైనటువంటి టెక్నికల్, లీగల్ ఇష్యూస్ లేకుండా ఎగ్జామ్ అయిన తర్వాత కూడా ఆ సక్సెస్ని మళ్ళీ ప్రజలు కొనసాగించేటట్టుగా, అంటే గతంలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లో అది క్యాన్సిల్ అయినటువంటి పరిస్థితి లేకుండా, మళ్ళీ ఎగ్జామ్ అయిపోయి సెలెక్షన్ వచ్చి కొన్ని రోజులు వచ్చినట్టు, తిరిగి సర్వీస్లో ఉన్నప్పుడు మిస్ అయినట్టు కాకుండా, నిజంగా ఈ ఎగ్జామ్ కండక్ట్ అయ్యాక మాకు 100% భరోసా ఉంటుందని వ్యవస్థని కొంచెం దయచేసి బలోపేతం చేయండి అని ఒక చిన్న రిక్వెస్ట్ కింద మెయిల్ పెట్టే ప్రయత్నం చేయండి. ఇది ఖచ్చితంగా మనకి హెల్ప్ అవుతుంది. వేల సంఖ్యలో కనుక ఈ మెయిల్స్ వెళ్తే, ఇలాంటి వేల సంఖ్యలోనే ఈ మెయిల్స్ వెళ్ళాయి కాబట్టి స్పెసిమెన్ కమిషన్ మనకి వేగంగా రిలీజ్ చేయగలిగింది. అభ్యర్థులకు సంబంధించినటువంటి జెన్యూన్ గ్రీవెన్సెస్ని డెఫినెట్లీ అడ్రస్ చేస్తారు. ఇప్పుడు మీరు ఎవరైతే సీరియస్గా, సిన్సియర్గా ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్ జరగాలి, దానిలో నేను నా స్థాయి ఏంటి, నా శక్తి ఏంటి, నన్ను నేను నిరూపించుకోవాలి, ఎవరైతే అడ్మినిస్ట్రేషన్కి కొంతమంది హయ్యర్ పొజిషన్కి చేరుకోలేక చాలా సంవత్సరాలుగా దూరంగా ఉన్నాము, ఈసారి మేము వెళ్ళాలి అనే పట్టుదలతో ఇన్ని సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నారో, ఈ అభ్యర్థులకు సంబంధించినటువంటి గ్రీవెన్స్ కమిషన్ కంప్లీట్గా చేరట్లా, ఇతర ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళవి ఎక్కువగా చేరుతుంది. సో మనము మొట్టమొదటిసారి ఏం చేయొచ్చు అంటే, సిన్సియర్ ఆస్పిరెంట్స్, హైలీ హార్డ్ వర్కింగ్, హైలీ మోటివేటెడ్, హైలీ ఎంతూజియాస్టిక్, సంథింగ్ టు డూ ఫర్ ద సొసైటీ అనే జెన్యూన్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళు డెఫినెట్లీ కమిషన్కి మెయిల్ పెట్టండి, వేల సంఖ్యలో మెయిల్ పెట్టండి ఎవరైతే ఈ ఇయర్ ప్రిలిమ్స్ పాస్ అయ్యి సీరియస్గా బాగా ప్రిపేర్ అయ్యి ఉన్నారు. సో ఆ సిస్టమ్ వాల్యూ తెలుస్తుంది, సిస్టమ్ పట్ల ఎంత ట్రస్ట్ ఉందో తెలుస్తుంది. ఖచ్చితంగా అంటే కమిషన్ మీద నమ్మకం ఉండబట్టే కదా ఇంతమంది వేల మంది విద్యార్థులు ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఎస్, ఇందులో వేరే ఫోర్సెస్ కాకుండా, పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాకుండా, ఎగ్జామ్ ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలనుకునే పాయింట్ కాకుండా, అండ్ కమిషన్లు కూడా ఏమైనా లోపాలు ఉన్నా, అంటే ఏదైనా నిజంగా జెన్యూన్ గ్రీవెన్సెస్ కూడా ఉండొచ్చు ఆ రిలేటెడ్ కేసెస్ వేసిన వాటిలో, ఆ కేసెస్లో ఉన్న జెన్యూనిటీని కూడా అర్థం చేసుకొని ఏ విధంగా దీన్ని సార్ట్అవుట్ చేసి ఎగ్జామ్ సజావుగా కండక్ట్ చేయగలుగుతారు అనే సొల్యూషన్ని ట్రాన్స్పరెంట్గా ఇవ్వగలిగి అభ్యర్థుల్లో విశ్వాసాన్ని నింపాలని అడగండి. దిస్ ఈజ్ మై కైండ్ రిక్వెస్ట్. ఇవన్నీ చేస్తూ ఇంకోటి ప్రోగ్రామ్ అంటే ఇంక మనము ఈ సూపర్ 30, ఈ డైలీ టెస్ట్లు ఇవన్నీ కూడా అది ఎగ్జామ్ జరుగుతున్నా జరగకపోతున్నా వాటితో సంబంధం లేకుండా ఒక అకాడమీ అన్న తర్వాత ఏదో ఒకటి రన్ చేస్తూ డెఫినెట్లీ వెళ్తుంటాం. ఇప్పుడు ఎగ్జామ్ జరిగిపోయాక లాంగ్ టర్మ్ రన్ చేస్తారు, ఎగ్జామ్కి ముందు రిజల్ట్స్ వచ్చినప్పుడు షార్ట్ టర్మ్ రన్ చేస్తారు, నోటిఫికేషన్ అప్పుడు కొంచెం మీడియం టర్మ్ కోర్సెస్, ఇలా ఏదో ఒకటి ఒక అకాడమీ అన్న తర్వాత విద్యార్థులు అంటూ ఉంటారు. ఆ విద్యార్థులు నిరంతరం చదువుకోగలిగే అవకాశం ఉన్న వాళ్ళు ఇక్కడ చదువుకుంటూ ఉంటారు. అందరికీ అది లేకపోయినా కొంతమంది ఖచ్చితంగా ఉంటుంది. సో అకాడమీ ఎప్పుడూ నిరంతరం ఆ ప్రక్రియలో నిమగ్నమై ఉంటుంది. సో వాళ్ళు ఏదో ఒక కోర్స్ రన్ చేస్తుంటారు, ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. వాటిని దృష్టిలో పెట్టుకొని జాయిన్ అవ్వాలా వద్దా అనే ఆలోచనలో ఉన్న వాళ్ళెవరు కూడా మీరు మీ ప్రిపరేషన్ని బట్టి మీ ప్రోగ్రామ్ డెసిషన్ తీసుకుంటారు. మీ ప్రిపరేషన్లో షార్ట్ నోట్స్ అయిపోయింది అనుకోండి, షార్ట్ నోట్స్ రిలేటెడ్ ప్రోగ్రాంలో మీరు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మీరు ఇప్పటికిప్పుడే ప్రిలిమ్స్ క్లియర్ అయింది, ఈ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో నా దగ్గర నోట్స్ లేదు, నాకు ఒక సపోర్ట్ కావాలి, ఒక మెంటర్ సపోర్ట్ కావాలంటే అప్పుడు మెంటర్స్ అందరూ మీకు సపోర్ట్ చేయగలుగుతారు, అంతే. సో ప్రోగ్రామ్ అనేది మీకున్నటువంటి ప్రిపరేషన్ స్టాండర్డ్స్ని బట్టి అండ్ మీకు ఆ ప్రోగ్రామ్తో ఉన్న కంపాటిబిలిటీని బట్టి మీరు చూస్ చేసుకుంటారు. దిస్ ఈస్ వాట్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.